మొట్టమొదటిగా నువ్వే ఆశ్రయం ఇచ్చావు. ఇప్పుడు నువ్వే ఆసరాగా నిలబడి మమ్మల్ని నిలబెట్టాలి. ఎవరి మీదో గెలవాలని కాదు స్వామి, మేముగా మా స్వశక్తితో గెలవాలని. ఇది నువ్వు చూపించిన దారి. నువ్వే ఏ ఆటంకాలు లేకుండా సాగిపోయేలా చూడు స్వామి. సీత, మరి నేను వెళ్ళొస్తాను. ఇవి ల్యాబ్లో వచ్చేసి ఫోన్ చేస్తాను. రఘు నన్ను పార్లర్ దగ్గర దింపేసినండి. సరే పద. వెళ్దామా? పద రఘు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. పిఠాపురం సీతామహాలక్ష్మి గారు. వారేదో ఎలర్జీకి హెర్బల్ క్రీమ్ తయారు చేశారు కదా? అవును సార్, అదే టెస్ట్కి ఇద్దామని వచ్చాను. మంగా ఫార్మాస్యూటికల్ చైర్మన్ తను కూడా ఫోన్ చేశారు. కూర్చోండి. ఇదిగోండి సార్. ఆనందరావు సార్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. చెప్పండి సార్. ఆనందరావు, ఈ క్రీమ్ని పరీక్ష చేసి ఇది పర్ఫెక్ట్ అని తేలితే రిపోర్ట్స్ వెంటనే ఇవ్వు. ఓకే సార్. తీసుకెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మా బ్యూటీషియన్ ఇంకా రాలేదు. మీరు ఒక 10 minutes వెయిట్ చేస్తారా? అలాగే మేడం. వెళ్ళి కూర్చోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సీత. నిన్ను చూస్తుంటే ఇది వరకుట్లా పనులు చెప్పలేకపోతున్నాను సీత. అదేంటి మేడం? అటు చూస్తే పిఠాపురం మంగమ్మ గారి మనవరాలివి, ఇటు చూస్తే రేపో మాపో ఓ మందు ఫార్ములా కనిపెట్టిన డాక్టర్వి కాబోతున్నావు. మీరు అవన్నీ మర్చిపోండి మేడం. నాకు జాబ్ అవసరం వచ్చినప్పుడు ఎలా చూసారో అలాగే చూడండి. మేడం, మీ పర్స్. హాయ్ కుమారి గారు. హాయ్ స్వర్ణ గారు. అర్జెంటుగా ఫేషియల్ చేయించుకోవాలి. ఇంకా వర్కర్స్ రాలేదు. మీరు ఒక 5 minutes వెయిట్ చేయగలరా? వెయిట్ చేయడం కుదరదు, అర్జెంటుగా వెళ్ళాలి. అయినా తనుందిగా. స్వర్ణ గారు, తను కూడా మంగమ్మ గారి మనవరాలే కదా. మా అక్కే అంటారు, కానీ తనిక్కడ వర్కర్, నేను కస్టమర్. మీరు కస్టమర్స్ కి విలువిస్తారా, వర్కర్స్ కి విలువిస్తారా? కాదు, కుదరదు. తను చేయటం మీకిష్టం లేదన్నా, తనకిష్టం లేదన్నా చెప్పండి, వెళ్ళిపోతాను. అంతేకాని మీరు నెత్తున పెట్టుకునే వర్కర్స్ కోసం నన్ను వెయిట్ చేయమంటే మాత్రం నేను వెయిట్ చేయను. నేను ఫేషియల్ చేస్తాను. సీత, పర్వాలేదు మేడం, నా డ్యూటీ నేను చేయడానికి ఫెయిల్ అయ్యేదే ఉంది. తను కడుపులో ఏదో పెట్టుకుని రావచ్చు,
కానీ నేను నమ్మకాన్ని, సంస్థని, నన్ను నమ్మిన వాళ్ళని నా కడుపులో పెట్టుకొని చూసుకుంటాను. నీ లెక్చర్స్ తీరుబడిగా ఇద్దు గాని ముందు పని చెయ్యి. స్వర్ణ గారు తను చేస్తానందిగా, మీరు కూర్చోండి. వీళ్ళిద్దరిని అక్క చెల్లెలుగా ఎలా పుట్టించాడో ఆ భగవంతుడు. సారీ అండి. ఏంటి సార్, ఏమైంది? రిజల్ట్ 100% మీకు ఫేవర్గా రాలేదు. నో నో, ఎందుకు రాదు? రాకపోవడం ఏంటి? వచ్చిన రిజల్ట్ చెప్పాను, నేనేం చేయగలను? మీరిచ్చిన క్రీమ్ ఓన్లీ ఫర్ డ్రై స్కిన్ అండ్ రఫ్ స్కిన్కి మాత్రమే, కానీ స్మూత్ అండ్ నార్మల్ స్కిన్కి అనుకూలంగా లేదు. క్రీమ్లో ఏదో స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్ ఉంది, అది వాడటం అంత మంచిది కాదు. నో నో సార్, అలాంటిదేం లేదు సార్. మీరు ఎగ్జైట్ అవ్వకండి. తను రిజల్ట్ చెప్పాడు, మీరు ఆవేశపడితే రిజల్ట్ మారదు కదా. రండి, ఇలా రండి. త్వరగా. ఏంటిది? వైద్య విద్వాన్, మూలికా తల్లి, చిట్కాల తల్లి, భీమ్ బిషా హాంఫట్, అద్భుత వైద్యం అనిపించుకోవలసిన దాన్ని పాపం ఇలా పార్లర్లో మొహాలు కడగటం ఏంటా అని ఆలోచిస్తున్నావా? హ, కోరికలకి రెక్కలుంటే సరిపోదు, నడవడానికి కాళ్ళుండాలి. ఎక్కువగా మాట్లాడుకో. ముందు నువ్వు మాట్లాడే పద్ధతి నేర్చుకో. నువ్వేదో ఎదిగిపోయావని మా ఆయన నన్ను తిడుతున్నాడు, కానీ నీ పొజిషన్ ఏంటో పాపం ఆయన పూర్తిగా తెలుసుకోవడం లేదు. రఘు, సీత, చెప్పు రఘు. అయిపోయింది సీత. దేవుడు మన ఆశల మీద నీళ్లు చల్లాడు. ఏమైంది రఘు? అది అన్ని రకాల స్కిన్స్ మీద అప్లై చేయడానికి పనికి రాదంటున్నారు. మాత్రమే ఫేవర్ రిజల్ట్ ఉంది అంటున్నారు. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఆ? ఆ, నీ షాకులు తర్వాత. హ, ముందు నా ఫేషియల్ పని చూడు. కాసేపు ఆగు, వేరే వాళ్ళు వచ్చి చేస్తారు. కుదరదు, కుదరదని ఇందాకే చెప్పాగా. ముందు నా ఫేషియల్ చూసి కదులు. మేడం, మేడం, వదులు స్వర్ణ, నీకే చెప్పేది. వదలు. వదులు. నా ఫేషియల్ సంగతి చూడు. సరేరా, ముందు నువ్వు కూర్చో. కూర్చో. మేడం, మేడం, ఆవిడొచ్చి చేస్తూ. అరే, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మేడం, సీత, ఏంటి స్వర్ణ గారు ఇది? మేడం, నేను అర్జెంటుగా వెళ్ళాలి, పనుంది మేడం. ఏంటిది?
ఇలా వదిలేసి వెళ్తే ఎలా? సీత నువ్వు వెళ్ళు. స్వర్ణ గారు మీకు నేను ఫేషియల్ చేస్తాను. నాకు తనే చేయాలి. ఫేషియల్ ముఖ్యమా పర్సన్ ముఖ్యమా మీకు? స్వర్ణ గారు మీరు సీత చెయ్యవదరండి. సీత నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. ఏంటి కుమారి ఇది? తనకి అర్జెంట్ పని ఉందండి. మీకు నేను చేస్తానంటున్నాగా. ముందు మీరు కూర్చోండి. కూల్ కూల్ కూల్. ప్రతి వాళ్ళు మందులు చేయాలనుకుంటే ఎలా? 4 మూలికలు తెలియగానే మందులు అయిపోవు. సార్ మేము అలా అనుకునే వాళ్ళం కాదు. మీరేం అనుకున్నా అనుకోకపోయినా రిజల్ట్ తెలిసింది అదేగా. లేదు సార్, నేను కలిపిన ఇంగ్రీడియంట్స్లో స్కిన్కి హాని చేసేవి ఏవీ లేవు. అన్ని రకాల చర్మాలకి మేలు చేసేవే ఉన్నాయి. రిజల్ట్స్ అలాగే వచ్చాయమ్మా. నేను తయారు చేసిన క్రీమ్ మీద నాకు నమ్మకం ఉంది సార్. అంటే మా టెస్ట్ మీద నమ్మకం లేదంటారా? అది కాదు సార్. అది కాకపోతే మరేంటండి ఆవిడ అనేది? నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. దయచేసి ఇంకొకసారి టెస్ట్ చేయండి. కుదరదండి. ఎందుకు కుదరదు? ఆల్రెడీ టెస్ట్ చేసాం, రిజల్ట్ చెప్పాం కాబట్టి. సార్ డైరెక్టర్ గారు ప్లీజ్ అండి, నా రిక్వెస్ట్ని కన్సిడర్ చేయండి సార్. కావాలంటే టెస్ట్ ఫీజు మళ్ళీ కడతాం. ఆనందరావు, చేసిన దాన్ని మళ్ళీ చేయటం కుదరదు సార్. ఎందుకు కుదరదండి? ఎన్నిసార్లైనా చేయొచ్చు, ఎక్కడైనా పొరపాటు జరగచ్చు. ఫీజు కడతాము అని అంటున్నాము, మీరు కుదరదు అంటున్నారంటే నాకెందుకు అనుమానం వస్తుంది. ఇంకొకసారి టెస్ట్ చేస్తారా లేదా? కుదరదని మీరు మొండికేస్తే కావాలని నేను మొండికేయాల్సి వస్తుంది. వ్యాధి మీద అంత గొప్పగా పనిచేసిన దాన్ని కాదు కుదరదు అని తీసి పారేస్తారే. రఘు, అమ్మమ్మ గారికి ఫోన్ చేయి. అలాగే మీడియాకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఆనందరావు, ఎందుకయ్యా విషయాన్ని పెద్ద చేస్తావు? సో మీ సమక్షంలోనే జరిపించండి సో. అలాగేనమ్మా. ఆనందరావు, నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడికి రమ్మన్నారు ఎందుకు మేడం? నీ ఆశ్చర్యాన్ని నా డబ్బే సమాధానపరుస్తుంది. అంటే పిఠాపురం సీతామహాలక్ష్మి అనే ఆవిడ సో కంపల్సరిగా అది మీ ల్యాబ్కే టెస్ట్కి వస్తుంది. ప్రోడక్ట్ రిలీజ్ చేయడానికి రోలు రోకలి ఉంటే సరిపోదు, డబ్బు పలుకుబడి కావాలని దాని క్రీమ్ని రిజెక్ట్ చేసి పంపించు. అది నన్ను హేళన చేసింది. దాని ప్రోడక్ట్ రిజల్ట్ దాన్ని హేళన చేయాలి. అర్థమైంది.
వండర్ఫుల్. ఏమయ్యా, ఇందాక 60% అన్నావు, ఇట్ ఈస్ 100, మోర్ దాన్ 100%. గుడ్ రిజల్ట్స్ వచ్చాయి కదయ్యా, చూడు. చూడు సీత, హార్టీ కంగ్రాచులేషన్స్ సీత గారు. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఓకే. మీరు పేటెంట్కి అప్లై చేయండి. ప్రోడక్ట్ తయారీకి ఏర్పాట్లు చేసుకోవచ్చు. సీత కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. మీ నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. యు ఆర్ వెల్కమ్. వస్తాం సార్. వెల్కమ్. ఏమయ్య ఆనందరా, ఎంత పరువు పోయే పనిచేసావు. సారీ సార్. వెళ్ళిపో. రండి అల్లుడు గారు. నమస్తే మామయ్య. నమస్కారం. బాగున్నావు స్వర్ణ? నా బాగోగులు కూడా అడుగుతారా మీరు? అదేంటి స్వర్ణ అలా మాట్లాడతావు? ఎందుకు అడగను? అయినా మీకు మీ పెద్ద కూతురు బాగోగులే కదా ముఖ్యం. వాళ్ళ ఆరాటమే కానీ మా గురించి ఆలోచించరు కదా. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? నాకు నా పిల్లలందరూ ఒకటే, ఎవరి మీద వలపక్షం లేదు. ఏంటే గుమ్మల్లోకి పూర్తిగా రాకుండా ఏదో మొదలు పెట్టావు? ఏమైంది అల్లుడు గారు? ఏం కాలేదు అత్తయ్య. మామయ్య గారు పలకరించారు. స్వర్ణలతాదేవి గారు విధులిస్తున్నారు. ఎందుకే అలా మాట్లాడతావు? తోచక తిట్లు తినందే స్థిమితంగా ఉండదులేండి. ఏంటే ఆ తోడేలు మొహంది కూడా దిగింది? అమ్మా, తోడేలు గిడేలు అంటే బాగోదు. తనని నేనే పిలిచాను. తను నా ఫ్రెండ్. నా చెల్లెల ఫంక్షన్కి పిలిస్తే తప్ప? సావిత్రి తన ఫ్రెండ్ని తను పిలుచుకున్నానంటుంది, వదిలే. హాయ్ స్వర్ణ. హాయ్. ఎంతసేపు అయిందా మీరు వచ్చి? ఏది మీ సిస్టర్ని చూపించు. ఏయ్, దాంతో పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మాత్రం బాగుండదు. ఏంటంటే అలా అంటారు? నేనెందుకు పిచ్చి మాటలు మాట్లాడతాను? నీ బుద్ధి అలాంటిదని మాకు తెలుసు. సావిత్రి నువ్వు ఊరుకో. స్వర్ణ మీరు లోపలికి పదండమ్మా. అల్లుడు గారు పద వెళ్దాం. రండి. స్వప్న, స్వప్న. స్వర్ణక్క, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? తయారవ్వలేదే? నువ్వు అప్డేట్ కదా స్వర్ణ, నువ్వు వచ్చి తయారు చేస్తావని ఆగిందేమో. మీరు అప్డేట్లు తప్పుడేట్లు అంటూ దాన్ని బార్బీ బొమ్మలా తయారు చేయకండి. సీత వచ్చాక అది ఎలా చెప్తే అలా చేయండి. ఏంటి ఆవిడ చెప్పేది నేను చేసేది? అదో అప్పలమ్మ. దీన్ని అలాగే తింగర్ బుచ్చమ్మలా తయారు చేస్తావా?